హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇలా మార్నింగ్ రొటీన్ అనేది రోజు ఒకేలా అయితే ఉండదు. ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది. అలానే ఇంట్లో ఉన్నప్పుడైతే ఒకలా ఉంటుంది. సో, ఇవాళ నాకు లీవ్ కాబట్టి కొంచెం లేట్‌గా నిద్ర లేసాను. ఇంకా ఫస్ట్ నా డే అయితే జీలకర్ర వాటర్‌తో అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక జీలకర్ర వాటర్ తాగిన తర్వాత కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి దోసలోకి ఎర్రకారం అయితే రెడీ చేసినాను. ఈ ఎర్రకారం ఎలా చేసుకోవాలనేది మన ఛానల్‌లో డీటెయిల్‌గా వీడియో అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఇలా కారం చేసుకుంటే మాత్రం దోసలోకి కాంబినేషను సూపర్‌గా ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా అయితే మిక్సీ కూడా పట్టేసేసి తిరగమాత అయితే పెట్టేసేసాను. ఇంక మనం అన్ని పచ్చివే తీసుకుంటాం కాబట్టి ఒక 2, 3 నిమిషాలు దీన్ని అయితే అలానే బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్‌గా దోసలు వేసుకొని తినడం ఒకటే మిగిలింది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ప్లెయిన్ దోస అయితే వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం దోస వేసుకున్నాను అనమాట. నాకు కారం దోస అంటే చాలా ఇష్టము. అందుకని ఎక్కువ కారం అయితే వేసుకున్నాను. నాలాగా ఆత్రంగా ఎక్కువ కారం వేసుకోనకండి మీరైతే. నేను ఎక్కువ కారం వేసేసుకోవడం వల్ల ఆ దోస మొత్తం కారంతోనే నానిపోయింది. మెత్తగా అయిపోయిందనమాట. సో, ఇక్కడైతే లాస్ట్ ఫైనల్‌గా మన ఫేవరెట్ ఎగ్ దోస అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎగ్ దోసలోకి ఇలా కారం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. దోసలన్నీ వేయడం అయితే అయిపోయింది. ఇంక మన ఎర్రకారంతోటి దోసలు అయితే ఒక పట్టు పట్టేసేసాను.